నమస్కారం. నా పేరు దర్శనం శ్రీనివాస్, భారతీయ జనతా పార్టీ ప్రతిపాడు నియోజకవర్గ కో కన్వీనర్, గుంటూరు జిల్లా. ఈరోజు ఉదయస్తమానం పరమ పవిత్రమైన శ్రీశైలం మల్లన్నను దర్శించుకొని గత 5 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో జరిగిన అభివృద్ధి పేరుతో దోపిడీ మీద ఈరోజు రాష్ట్ర ప్రజలకు తెలియజేయడం కోసం మేము ఈ మీడియాతో మాట్లాడటం జరుగుతుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వానికి ఓట్లేసిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి గారి మీద, ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి మీద, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి గారి మీద, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద, అదేవిధంగా దేశ ప్రధాని భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మీద గౌరవంతో ఓట్లేసిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు పరమ పవిత్రమైన శ్రీశైలం దేవస్థానంలో గత 5 ఏళ్లుగా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించిన ఇక్కడ అధికారులను బదిలీ చేయాలి. దాదాపుగా 30 సంవత్సరాలుగా ఏఈఓలు కొంతమంది ఇక్కడే దిష్టి వేసి అనేకమైన అవకతవకలు, అనేకమైన ఆరోపణలు వాళ్ళ మీద ఉన్నాయి. వాటన్నిటి మీద కూడా విచారణ చేయించాలా. ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే గారు బుడ్డా రాజశేఖర రెడ్డి గారు మంచి మెజార్టీతో గెలిచారు. వారు ఈ దేవస్థానాన్ని ప్రక్షాళన చేస్తారని వారి మీద మాకు మంచి నమ్మకం ఉంది. వారు తక్షణమే ఇక్కడ అధికారులు ఎవరెవరైతే అవినీతి అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుండి పంపించి వేయాలని భారతీయ జనతా పార్టీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకోటి విషయం ఏంటంటే, ఈ దేవస్థానం పరిధిలో అనేకమైన అవకతవకలు జరిగినాయి. షాపులు ఇతర మతస్థులు కేటాయించారు. అదేవిధంగా రూముల విషయంలో కానీ ఏసీబీ కేసులో పట్టుబడ్డ అవినీతి పరులను కూడా మళ్ళీ యథాస్థానంలో పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఒక ఏఈఓ పనిధర ప్రసాద్ అని దాదాపుగా 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నాడు. అతని మీద అనేకమైన ఆరోపణలు వచ్చినాయి. కానీ ప్రభుత్వం ఎందుకని అతను ఎందుకు ఇక్కడ నుండి పంపించట్లేదో అర్థం కావట్లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున అతన్ని మేము ఎండోమెంట్ కమిషనర్ గారికి కానీ, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ గారికి కానీ ఇక్కడ జరిగిన ప్రతి అవినీతి మీద కూడా ఒక రిపోర్ట్ తయారు చేసి మేము ప్రభుత్వానికి అందిస్తాం. తక్షణం ఇప్పుడున్న ఈఓ గారు దాని మీద వాళ్ళని తక్షణం ఇక్కడ నుండి పంపించేయాలా, లేదా వాళ్ళ మీద మేము ప్రభుత్వ పరంగా ఎట్లా చర్యలు తీసుకోవాలో కూడా దాని మీద అధికారులకు మేము నివేదిస్తాం. ఇంకోటి విషయం అంటే, అనేకమైన ఆరోపణల మీద ఈ దేవస్థానంలో కనీసం వసతులు సరిగా లేవు. భక్తులు ఇక్కడికి వచ్చిన భక్తులు సంతోషంగా వెళ్ళాలి, ప్రసాదం తీసుకొని కానీ, అదేవిధంగా దేవస్థానం రూములు కానీ, అదేవిధంగా వారికి భోజన వసతులు కానీ, ఇక్కడ ఏ క్యాంటీన్లో అయినా కానీ ఎవరికి వాడే ఎన్నో తీరులాగా ఉంది. ఒక్కొక్క క్యాంటీన్లో ఒక్కొక్క రకం ఉంది. భక్తులు దాదాపుగా 4-5 రాష్ట్రాల నుండి విపరీతంగా ఇక్కడ శ్రీశైలం దేవస్థానానికి వస్తారు. ఇప్పుడు తిరుమల దేవస్థానం ప్రక్షాళన ప్రారంభమైంది. అదేవిధంగా శ్రీశైలం దేవస్థానం కూడా ప్రక్షాళన చేయడానికి భారతీయ జనతా పార్టీ తరఫున అధికారులకి, ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. శ్రీశైలం దేవస్థానం భారతదేశంలోనే ఒక మహోన్నతమైన, ఒక అత్యంత శక్తివంతమైన దేవస్థానం. ఈ దేవస్థానాన్ని భక్తులకి, దేవుడికి అనుసంధానంగా ఉన్నా కానీ అధికారులకు కాదని నేను భక్తుల తరఫున ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. ప్రధానంగా ఏం లోపాలు గుర్తించారన్న? ప్రధానంగా లోపాలంటే, షాపుల కేటాయింపులో అన్ని మతస్థులకి ఇక్కడ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు దగ్గర నుండి, హైకోర్టు నుండి, జిల్లా కోర్టు నుండి అనేకమైన కోర్టులు కూడా ఇతర మతస్థుల్ని, అన్ని మతస్థుల్ని హిందూ దేవాలయాల్లో, హిందూ వ్యవస్థలో ఉండటం మంచిది కాదని చెప్పింది. దానికి విరుద్ధంగా వేరే పేర్లు పెట్టి వాళ్ళకి అన్ని మతస్థులు కేటాయిస్తారు. ఇక్కడున్న అధికారులు చిన్న లోపాలను చూసి ఇతర మతస్థులకి వారు అడ్డగా ఉంటారు. అదేవిధంగా ఇక్కడ దాదాపుగా ఆర్జిత సేవా టికెట్లలో చాలా అవకతవకలు జరిగినాయి. ఆర్జిత సేవా టికెట్లు వాళ్ళ మీద ఇంతవరకు ఏ చర్య లేవు. అదేవిధంగా గతంలో ఏసీబీ కేసుల్లో పట్టుబడ్డ వ్యక్తుల్ని పెట్రోల్ బంకుల్లో కానీ, డబ్బులు ఎక్కడైతే వస్తాయో కీలకమైన ప్లేసుల్లో వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా మేము గుర్తించాం. అదేవిధంగా ఇక్కడ కనీసం మంచినీటి వ్యవస్థ కూడా సరిగా లేవు. అనేకమైన లోపాలు ఉన్నాయి. ఇప్పుడున్న ఈఓ గారు తక్షణం దీని మీద చర్య చేపట్టాలా, ఈఓ గారు వీటి మీద దృష్టి పెట్టాలా. గత ఈఓ అధికార పార్టీకి తొత్తుగా వ్యవహరించారు. గత ఈఓ లవణ్ గారు అధికార పార్టీ మంత్రులు వస్తే వాళ్ళకి కాళ్ళకు నమస్కారం చేసింది మీడియా మిత్రులు తెలుసు, ప్రపంచం మొత్తానికి తెలుసు. తక్షణమే ఇలాంటి అధికారులు, అవినీతి పరుల అధికారులు చేసిన వాటి మీద మేము విచారణ జరిపించాలని మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.